సప్త చిరంజీవులలో మనం ఇంతకుముందు అశ్వత్థామ గురించి, బలిచక్రవర్తి గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మూడవ వాడైన వ్యాసుడి గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో చేది రాజ్యం అనే రాజ్యం ఉండేది. అంటే మహాభారతం జరిగే కంటే ముందన్నమాట. ఆ రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిండా రాజు. అడవిలో మునులు తపస్సు చేసుకుంటూ ఉండడం కనిపించింది. అది చూసి తాను కూడా తపస్సు చేయడం మొదలుపెట్టిండు ఆ రాజు. అప్పుడు ఇంద్రుడు అతని తపస్సును చూసి, నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు, నీ తపస్సుకు మెచ్చుకుంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా దగ్గరకు వస్తూ పోతూ రాజ్యపాలన చేస్తూ ఉండు అని చెప్పి అతనికి దివ్యత్వాన్ని, సువర్ణ మణిమయమైన దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు గల ఇంద్రమాలను ఇచ్చిండు. ఆ వసురాజు ఆ దివ్య విమానాన్నెక్కి పైలోకాలలో సంచరిస్తూ ఉండడం వల్ల అతనికి ఉపరిచర వసువు అనే పేరొచ్చింది. అయితే ఆ వసువు నివసిస్తున్న పట్టణానికి ఒక పక్కగా శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది పక్కన కోలాహలుడు అనే పర్వతము ఉందన్నమాట. ఒకరోజు ఆ కోలాహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించి తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆ తర్వాత శుక్తిమతి, కోలాహలుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరికీ గిరిక అనే కూతురు పుడుతుంది. వసుపదుడు అనే కుమారుడు కూడా జన్మిస్తాడు. ఈ వసుమహారాజు అంటే ఉపరిచర వసువు అని మనం చెప్పుకున్నామే, ఆయన ఈ గిరికను పెళ్లి చేసుకుంటాడు. ఈ వసుపదుడిని సైన్యాధ్యక్షుడిగా కూడా చేసుకుంటాడు. ఒకరోజు ఈ ఉపరిచర వసువు వేటకు వెళ్తాడు. అతను అడవిలో తిరుగుతూ తిరుగుతూ అడవి అందాన్ని చూసి మురిసిపోతుంటాడు. అప్పుడు అతనికి గిరిక గుర్తొస్తుంది. భార్య గుర్తు రాగానే అతడు చాలా తన్మయత్వం పొందుతాడు. అప్పుడు అతని రేతస్సు పడుతుంది. ఆ రేతస్సును ఒక దొన్నెలో చేర్చి దాన్ని తన భార్య గిరికకివ్వమని ఒక డేగకిస్తాడు. ఆ డేగ ఆ రేతస్సును తీసుకొని పోతుంటే అదేదో తినే పదార్థం అనుకొని మరో డేగ దాంతో పోట్లాడుతుంది. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ రేతస్సును ఒక చేప మింగుతుంది. ఇంతకు ఆ చేప ఎవరనుకున్నారు? అద్రిక అనే ఒక అప్సరస. తాను మహా అందగత్తెనని విర్రవీగుతూ తిరుగుతుంటే ఒకసారి బ్రహ్మదేవుడు, నీ అహంకారం అణగాలంటే నువ్వు యమునా నదిలో చేపగా మారి తిరుగాడు అని శాపం పెడతాడు. అప్పుడు ఆమె క్షమించమని బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది. నువ్వు మనుష్యులకు జన్మనిచ్చినప్పుడు నీ శాప విమోచన అవుతుంది అని సూచిస్తాడు. ఆ అద్రికనే ఈ రేతస్సు మింగిన చేప అన్నమాట. ఆ రేతస్సు పిండంగా మారి గర్భం ఏర్పడుతుంది. ఆ చేపకు 10 నెలల తర్వాత ఒకరోజు బెస్తవాళ్ళు చేపలు పడుతుంటే ఈ చేప వాళ్ళకి చిక్కుతుంది. ఈ బెస్సోళ్ళు ఇంటికెళ్ళి ఆ చేప కడుపును చీల్చి చూస్తే అందులో ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అబ్బాయి కూడా కనపడతాడు. ఆ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా తీసుకుపోయి వాళ్ళ రాజ్యానికి రాజైన దాశరాజుకి ఇస్తారు. మనుషులకు జన్మనిచ్చింది కాబట్టి అద్రిక శాపం తీరిపోయి ఆమె దేవలోకం చేరుతుంది. ఆ మగబిడ్డ తర్వాత కాలంలో ఆ రాజ్యానికి రాజు అవుతాడు. ఈ అమ్మాయి ఏమో మత్స్యగంధి పేరుతోనే పెరిగి పెద్దదవుతుంది. ఆమె శరీరం అంతా చేప వాసన ఉంటుంది. ఒకరోజు ఈ మత్స్యగంధి యమునా నది మీద నావ నడుపుతున్న సమయంలో వశిష్ఠ మహర్షి మనవడైనటువంటి శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు నది దాటడానికి వస్తాడు. అక్కడ కనపడ్డ మత్స్యగంధిని చూసి మోహిస్తాడు. అప్పుడు తన శరీరం అంతా చేపవాసనతో ఉంటుందని, తాను అతనిని కలవలేనని చెప్తుంది. అప్పుడు పరాశరుడు ఆమె చేపల వాసన పోయి 1 యోజనం వరకు సువాసన వెదజల్లేలా వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి ఆమె యోజనగంధిగా పేరు తెచ్చుకుంది. అప్పటికీ ఆమె సందేహిస్తుంటే ఆమె కన్యత్వం చెడకుండా వరమిస్తాడు. ఇది పగలు కదా అని ఆమె వెనుకంజ వేయడంతో ఆ ప్రదేశాన్ని దట్టమైన మేఘాలతో కప్పివేసి రాత్రిగా మారుస్తాడు. వాళ్ళ కలయికతోని ఒక కుమారుడు జన్మిస్తాడు. పుట్టిన వెంటనే అతడు మహా తేజస్సుతో వెలుగుతూ తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. తల్లి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని తల్లికి మాట ఇచ్చి తాను అనుమతి తీసుకొని తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆ విధంగా మత్స్యగంధికి పరాశర మహర్షికి జన్మించిన కుమారుడే వ్యాసుడు. వ్యాసుడు తాను రచించిన మహాభారత కథలో తాను కూడా ఒక భాగం. భారత కథలో భాగమైనప్పటికీ పూర్తిగా అక్కడే ఉండిపోకుండా కర్తవ్య నిర్వహణ చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ వస్తూ పోతూ ఉంటాడు. వ్యాసుడు జన్మించే నాటికి ద్వాపరయుగం చివరి దశకు చేరింది. తపస్సు చేసి దైవానుగ్రహం సంపాదించిండు. సకల వేదశాస్త్రాలను అభ్యసించిండు. బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొందిండు.
త్రికాలవేత్తగా ఖ్యాతి గడించిండు. ఒకరోజు వేకువజామునే స్నానానికై సరస్వతీ నదీ తీరానికి వచ్చిండు. స్నానం చేసి ఏకాంత స్థలంలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానంలో జరగబోయేదంతా ఆయనకు తెలియవచ్చింది. త్వరలోనే కలియుగం రానున్నదని, ఆ యుగంలో మానవులంతా అవినీతిపరులై, అధర్మపరులై, పాపాలే ప్రాణవాయువుగా జీవిస్తారని, వారి వల్ల లోకం ఆపదలకు, అనర్థాలకు లోను కానున్నదని తెలుసుకున్నాడు. వారికి ధర్మస్వరూపాన్ని తెలియజేసి మంచి మార్గంలో బ్రతికేలా చేయాలనుకున్నాడు. ఇంత పెద్దగా తరగని రాశిగా ఉన్న వేదాల నుంచి కలియుగంలోని మానవులు ధర్మాన్ని గ్రహించలేరని భావించి ఆ వేదరాశిని 4 భాగాలుగా చేశాడు. వాటికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని నా పేర్లు కూడా పెట్టాడు. వీటిని ఇంకా సరళం చేయదలచి వర్ణాశ్రమ ధర్మాలను, పురాణేతిహాసాలను రచించిండు. పంచమ వేదంగా భావించే వాటిని పేర్కొన్నాడు. అయితే ఈ వేదాలను అందరూ చదివి అర్థం చేసుకోలేరు గనుక వేదసారమంతా క్రోడీకరించి మహాభారతాన్ని రచించిండు. వేదాలను విభజించిండు గనుక వేదవ్యాసుడైనడు. వేదాలను రచించినా, పురాణేతిహాసాలను రచించినా అతనికి ఇంకేదో వెలితిగా ఉంది. చింతగా, దిగులుగా ఉంది. ఎందుకిలా, ఎందుకీ వేదన అని ఆలోచిస్తూ ఉన్నాడు. నారద మహర్షి సూచనతో ఆ భగవానుడే ప్రధాన పాత్రగా చేసి భాగవతాన్ని కూడా రచించిండు. వ్యాసుడు ఆ విధంగా జ్ఞానస్వరూపుడిగా పేరు పొందాడు. 18 పురాణాలను రచించి కాలాతీతుడిగా మారాడు. అపారమైన తపశ్శక్తి, యోగ సాధన ద్వారా ఆయన సూక్ష్మ శరీరాన్ని పొంది ఇప్పటికీ హిమాలయాలలో సజీవంగా ఉన్నట్లు చెప్తారు. అంతేకాకుండా వ్యాసమహర్షి తండ్రి అయిన పరాశర మహర్షి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆయన కుమారుడైన కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుడు వేదాలను విభజించి పురాణాలు రచించి జ్ఞానస్వరూపంగా ఈ భూమిపై చిరంజీవిగా ప్రసిద్ధి పొందుతాడని వరమిచ్చాడు. ఆ విధంగా పరమశివుని వరం వలన జ్ఞానస్వరూపంగా మారినందువలన జ్ఞానానికి నాశనం ఉండకూడదు కనుక వ్యాసుడు సప్త చిరంజీవులలో 3వ వాడుగా నిలిచాడు. ఇదండి పిల్లలు, సప్త చిరంజీవులలో వ్యాసుడి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ రాయడం మర్చిపోకండి.